తీసుకుందాం కదా. జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ సిసిఐ చాలా మంచి సిమెంట్ ఫ్యాక్టరీ ఉండే, దాన్ని రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళది ఉండేది. 2000 మంది కార్మికులు పనిచేసేవాళ్ళు, చాలా వైభవంగా ఉండేది. కేబినెట్ తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండినప్పుడు హెరిటేజ్ యాక్టు చాలా అసంబద్ధంగా చేసినారు. హెరిటేజ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి, కానీ అర్బన్ డెవలప్మెంట్ కింద పెట్టి హుడాకు అప్పగించి ఓన్లీ హైదరాబాద్ సిటీ వరకే కొన్నిటిని హెరిటేజ్ కిందకి తెచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ఇంపార్టెంట్ చారిత్రక కట్టడాలు, ఫోర్ట్స్ చాలా చాలా ఉన్నాయి తెలంగాణలో. మన వనపర్తి కోట కావచ్చు, ఇక్కడనే పక్కన రాజాపేట కోట కావచ్చు, దోమకొండ గడి కావచ్చు, అట్లా చాలా మెదక్ కిల్లా కావచ్చు, చాలా ఉన్నాయి. అవి ఎవ్వి పెట్టలేదు. అసమగ్రంగా ఓన్లీ హైదరాబాద్లో కొన్ని బంగ్లాలు పెట్టి ఇదే హెరిటేజ్ పొమ్మన్నారు. సో గతంలోనే దాన్ని మార్చినాము. హెరిటేజ్ యాక్ట్ అనేది యాక్చువల్గా స్టేట్ హెరిటేజ్ యాక్ట్ ఉంటుంది, కానీ ఒక సిటీకి తీసుకురారు, ఒక అర్బన్ డెవలప్మెంట్ దాని కింద ఉండదు. కాబట్టి స్టేట్ హెరిటేజ్ యాక్ట్ను తీసుకురావడానికి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించి కూడా జరిగింది. మరొక విషయం, గతంలో గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా పనిచేసినటువంటి శ్రీ బి రాజేశ్వరరావు గారు, శ్రీ ఫారూక్ హుస్సేన్ గారు, వీరిద్దరిని కూడా తిరిగి మరొక టర్మ్ కోసం నియమించమని చెప్పి గవర్నర్ గారిని కోరుతూ కూడా ఈరోజు కేబినెట్ తీర్మానం చేసింది. అది కాబట్టి ఆ పెరుగుదలకు అనుగుణంగా చెరొక 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పి గతంలో మేము వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. పార్టీగా నేను చాలా సందర్భాలు చెప్పిన, ఆ రోజు కూడా చాలా చాలా సందేహాలు, అనుమానాలు వెలిబుచ్చినారు. 4% కష్టమైంది, 5% కష్టమైంది, 6% కష్టమైంది అని చెప్పినారు. మీరు 12 ఎట్లా చేస్తారని చెప్పినారు. నేను చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 150 ప్రెస్ మీట్లలో బహుశా నన్ను ప్రశ్నించుంటారు, మరొక 50 టీవీ డిబేట్లలో చర్చ వచ్చి ఉంటుంది. అన్నిసార్లు కూడా నేను స్పష్టంగా చెప్పిన, తమిళనాడు మార్గంలో, తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ అబోవ్ 50% అమలవుతా ఉందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ దరిమిల ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ప్రజలు మాకు స్పష్టమైన తీర్పు ఇచ్చినారు. ఇక్కడ ఏర్పడ్డది అలయన్స్ ప్రభుత్వం కూడా కాదు. మేము సింగిల్ హ్యాండెడ్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా మా మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి వాగ్దానం చేసి మేము పోయినాం. పోతే ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీతోని గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం మాకు ఇచ్చినారు. మీ అందరికీ కూడా తెలుసు, ఎన్నికల సందర్భంలో నేను 107 సభలలో మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ 107 సభలలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణలో వస్తే మేము ముస్లింలకు 12%, గిరిజనులకు 12% రిజర్వేషన్లు చేస్తామని చెప్పి కుండ బద్దలు కొట్టి నేను ప్రతి సభలో కూడా చెప్పడం జరిగింది. అవన్నీ సభల ద్వారా విన్న ప్రజలు, టీవీ డిబేట్ల ద్వారా విన్న ప్రజలు, పార్టీ అధ్యక్షుడిగా ఆ రోజు నేను చెప్పినటువంటి ఉపన్యాసాలు, పార్టీ అభ్యర్థులుగా మా 119 మంది శాసనసభ అభ్యర్థులు, 17 మంది పార్లమెంట్ అభ్యర్థులు అందరం కూడా చెప్పినాం. రిసౌండింగ్ ఎఫెక్ట్ మా అందరం ప్రజలకు చెప్పిన దానికి అగెనెస్ట్ గా మాకు మ్యాండేట్ వచ్చింది. కాబట్టి ఈరోజు మేము దాన్ని ఇంప్లిమెంట్ చేసి తీరాలి. దానికి గాను 2 కమిషన్లు వేయడం జరిగింది. ఒకటి సుధీర్ కమిషన్, మైనార్టీల మీద స్టడీ చేయడం కోసం, ఇంకోటి చెల్లప్ప కమిషన్ వేయడం జరిగింది. ఇద్దరు కూడా ఫైండింగ్ ఇచ్చి రిపోర్ట్ ఇచ్చినారు. అయితే ఇక్కడ కులాల పేరు మీద, మతాల పేరు మీద, ఇతరత్ర పేర్ల మీద రిజర్వేషన్ ఇచ్చేదానికి వెసులుబాటు లేదు. కాబట్టి మన రాజ్యాంగం కల్పించినటువంటి వెసులుబాటు ప్రకారం బీసీ కమిషన్ వీళ్ళ యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం మీద రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. కాబట్టి ఆ రిపోర్ట్లను రెండింటిని కూడా తీసుకుని బీసీ కమిషన్కి ఇవ్వడం జరిగింది. బీసీ కమిషన్ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒక సమగ్రమైన నివేదికను ఇవ్వడం జరిగింది. నిన్న నాకు సమర్పించారు. ఈరోజు కేబినెట్లో 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. రాష్ట్రం ఏర్పడడం
ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం రావడం, మేము 17,000 కోట్ల మేర రైతు రుణమాఫీ ప్రభుత్వాన్ని తలకెత్తుకున్నది. దాన్ని సక్సెస్ఫుల్గా నిన్నటితో కంప్లీట్ చేశాం. తెలంగాణ రైతాంగం అందరికీ కూడా ఈసారి నా తరపున, ప్రభుత్వం తరపున నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం ఏర్పాటు కావడమే కాదు, రైతులకు సంబంధించినటువంటి 1,00,000 రూపాయల రుణం భారం కూడా వాళ్ళని ఎత్తి నుంచి ప్రభుత్వం తీసేయడం జరిగింది. మంచి శుభ పరిణామం. దట్ వే ఆల్సో దిస్ ఈజ్ ఎ హిస్టారికల్ డే. రెండవది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రమంలో నేను చాలా వేదికల మీద, కొన్ని వందల సభలలో, అనేక లక్షల మంది పాల్గొన్న వరంగల్ లాంటి సభలో నేనే స్వయంగా ప్రకటించడం జరిగింది. దాన్ని తిరిగి ఎన్నికల సందర్భంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సామాజిక నేపథ్యం 90% ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉండేటువంటి రాష్ట్రం. ఉద్యమ సందర్భంలో కూడా నేను అదే మాట చెప్పడం జరిగింది. రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ దరిమిల డెఫినెట్గా సమీక్ష చేసుకుంటారు ఎవరైనప్పుడు. నేను గతంలో చెప్పిన మాదిరిగానే నేపథ్యం మారిపోతుంది. గిరిజనులు ఎక్కువ ఉండే ప్రాంతం, బీసీఈ కింద పరిగణించబడుతున్న ముస్లింలు ఎక్కువ ఉండే ప్రాంతం. కాబట్టి వాళ్ళలో పేదరికం ఉంది. రేపు తెలంగాణ ఏర్పడితే తెలంగాణ రాష్ట్రం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పలచబడ్డ ఈ 2 వర్గాల యొక్క జనాభా పెరుగుతుంది. కాబట్టి ఆ పెరుగుదలకు అనుగుణంగా చెరొక 12% రిజర్వేషన్ చేస్తామని చెప్పి గతంలో మేము వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది. పార్టీగా నేను చాలా సందర్భాల్లో చెప్పిన, ఆ రోజు కూడా చాలా చాలా సందేహాలు, అనుమానాలు వెలిబుచ్చినారు. 4% కష్టమైంది, 5% కష్టమైంది, 6% కష్టమైంది అని చెప్పినారు. మీరు 12 ఎట్లా వేస్తారని చెప్పినారు. నేను చాలా స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు ఆ రోజు చెప్పడం జరిగింది. అట్లీస్ట్ 150 ప్రెస్ మీట్లలో బహుశా నన్ను ప్రశ్నించుంటారు. మరొక 50 టీవీ డిబేట్లలో చర్చ వచ్చి ఉంటుంది. అన్నిసార్లు కూడా నేను స్పష్టంగా చెప్పిన, తమిళనాడు మార్గంలో, తమిళనాడులో ఎట్లయితే రిజర్వేషన్ అబోవ్ 50% అమలవుతా ఉందో అదే పద్ధతిలో తెలంగాణ రాష్ట్రంలో కూడా చేస్తాం.